మాట్లాడదాం. ప్రొఫెసర్ గారు వినోద్ గారు ఏంటి ఇప్పుడు బండి సంజయ్ ఇందాక మీడియాతో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులంతా కలిసి ప్రచారం చేసినా ఓడిపోయిందని చెప్తున్నారు. మీరు కూడా చూసారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓటమి పాలైనట్టు మనం చూసాం. కాబట్టి ఏం చెప్పదచ్చు? దీంట్లో డబుల్ వాయిస్ వస్తుందండి మన దాంట్లో. ఇప్పుడు నేనేమంటానంటే ఇది కాంగ్రెస్ పతనం దిశగా వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ భవిష్యత్తుని ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మారే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ అదాని విషయం ఎక్కడైతే బయటకు వచ్చిందో, అదాని విషయం బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఇవాళ అది ఎన్నికల ప్రభావం మీద పడుతుంది. మహారాష్ట్ర అంటే అంత ముందే జరిగిన ఎన్నిక కాబట్టి అదాని ప్రచారం అంతా కూడా మహారాష్ట్ర మీద పడే అవకాశం ఉంటుందని అనుకున్నారు. కానీ అది వీళ్ళకి కాంగ్రెస్ కి రివర్స్ కొట్టింది. అది ఇవాళ కాంగ్రెస్ కర్ణాటక తెలంగాణ డబ్బుతో కాంగ్రెస్ గెలవాలనే ప్రయత్నము ఏ ఎన్నిక జరిగినా కూడా ఎక్కువ ఈ రెండు రాష్ట్రాల మీదనే ఆధారపడి ఇవాళ ఎన్నికల్లో పోయింది. కానీ ఇప్పుడు ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా మళ్ళీ పోయే అవకాశం కనపడుతుంది మనకి ఇక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పతనం దిశగా ఎందుకు పోతుందంటే కింది వర్గాలకి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు. ఏ వర్గాలైతే కాంగ్రెస్ పార్టీకి ఇంతకాలం పెంచి పోషించాయో ఆ వర్గాలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దూరమైనట్టుగా కనపడుతుంది మనకు. సో కాబట్టి కాంగ్రెస్ ఇవాళ ఇంకా ఈ రకంగానే ఉంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా పతనమయ్యే పరిస్థితికి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే దేశాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందనే ఇవాళ విషయము మనకు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ అత్యంత ఇప్పుడు ఎంత అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత కులగణన చేస్తానని చెప్పినా, ఎన్ని ఉచిత పథకాలు ఇస్తా అన్నా సరే కాంగ్రెస్ పార్టీని అక్కడ ఆదరించే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో ఆదరించే పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటంటే స్వయం కృతాపరాధమే కాంగ్రెస్ పార్టీది. ఇంతకాలము సుదీర్ఘంగా ఈ దేశాన్ని వివిధ రాష్ట్రాలను పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని అభివృద్ధి చేయడంలో ముందంజలు లేకుండా పోయింది. అంతేకాకుండా ప్రజా విశ్వాసాన్ని ఏ వర్గాలైతే వాళ్ళకి ఆదరించే ఇంతకాలం వాళ్ళని దూరం చేసుకుంది, ఆ వర్గాలని ఇలా బీజేపీ దగ్గర తీసుకుంది. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ అనే అంశాన్ని చాలా కీలకంగా తీసుకుంది. అట్లాగే సంక్షేమంలో బాగా అత్యంత వెనుకబడ్డ వర్గాలకి సంక్షేమంలో కూడా వాటా ఇచ్చింది. చాలా వరకు సంక్షేమంలో ఇవాళ మీరు చూడండి, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించి కూడా ఇవాళ వాళ్ళకు సంబంధించి స్కీమ్ తెచ్చింది. ఆ స్కీమ్ ప్రకారంగా చూసుకుంటే ఇవాళ బీసీలలో దాదాపు 35 to 35% ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి ఇవాళ బీజేపీ దగ్గర అయింది. ఏంటి వినోద్ గారు, ఇప్పుడు రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయింది, పవన్ ప్రచారం చేసిన చోట బీజేపీ గెలిచింది, ఎలా చూడొచ్చు దీనిని? అదే నేనేమంటున్నానంటే ఖచ్చితంగా బీజేపీ పవన్ రేపు కాబోయే ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పోజ్ చేస్తుంది. ఇవాళ పవన్ తీసుకున్న సనాతన ధర్మం ఏదైతే ఉందో మహారాష్ట్రలో బలంగా అక్కడ ఆ సనాతన ధర్మం పునాదిగా మహారాష్ట్ర శివసేన ఏర్పాటే దానికి పునాది. ఇవాళ బీజేపీ శివసేన పునాదే ఆ ఎజెండా సనాతన ధర్మము లేదంటే హిందుత్వ ఎజెండా. ఆ ఎజెండా నుండే ఉద్ధవ్ ఠాకరే దూరం అయిపోయాడు. ఆ ఎజెండా నుండే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ ఎజెండాకు దూరంగా ఉందో అదే పార్టీతో చేతులు కలిపాడు ఉద్ధవ్ ఠాకరే. కాబట్టి మహారాష్ట్ర ప్రజలు ఎట్లా వాళ్ళు ఓటేస్తారు ఉద్ధవ్ ఠాకరేకు? ఇలా ఉద్ధవ్ ఠాకరే షిండే కంటే కూడా అంటే పార్టీ స్థాపించింది బాల్ ఠాకరే అయినప్పటికీ బాల్ ఠాకరే వారసత్వం షిండేకి వచ్చింది తప్ప ఉద్ధవ్ ఠాకరేకి రాలేదు. కారణం ఏంటంటే కాంగ్రెస్ వైపు వెళ్ళడం, కారణం ఏంటంటే పూర్తి హిందుత్వ ఎజెండా నుండి దూరం కావడం. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంది. ఇదే ఎజెండాతో కనుక ఆయన బలంగా ముందుకు పోగలుగుతారు సనాతన ధర్మం ఎజెండాతో. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే మహారాష్ట్రంతో ఆదరిస్తారా అనేది కొంత పక్కన పడేస్తే మహారాష్ట్ర చాలా ప్రభావితమై ఉంది ఈ హిందుత్వ ఎజెండా. బట్ ఆంధ్రప్రదేశ్ లో అంతగా లేదు. బట్ ఇవాళ ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా అక్కడి పార్టీలే కాబట్టి, ముఖ్యంగా బీజేపీ హిందుత్వ ఎజెండా పార్టీ కాబట్టి దాని ఇంకా బలంగా దక్షిణాదిలో దూసుకెళ్లగలిగితే రేపు రానున్న రోజుల్లో ఇంకా పరిస్థితులు ఈ దక్షిణాదిలో కూడా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఊరికే ఉచిత పథకాలే ఒక్కటే మొత్తం సమాజాన్ని ఉద్ధరిస్తాయనుకోవడం పొరపాటు. ఉచిత పథకాలని వినోద్ గారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను హైలైట్ చేస్తూ వచ్చింది. తెలంగాణలో కూడా ఒక 6 గ్యారంటీలను ఎక్కువగా హైలైట్ చేస్తూ వచ్చింది. మరి ఏంటి కాంగ్రెస్ 6 గ్యారంటీల ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై కనిపించింది అసలు?
అదే వాళ్ళ ఈ ఉచిత గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేసేటి కాదండి. ఇవి ప్రజలకు ఉచిత గ్యారంటీల కంటే కూడా వాళ్ళ స్వయం అభివృద్ధి దిశగా వెళ్లేటట్టుగా పథకాలు ఉండాలి కదా. ఏ పథకం అయినా సరే స్వయం అభివృద్ధి దిశగా పోవాలి కానీ ఇప్పుడు సోమరిపోతుగా తయారు చేసే పరిస్థితి ఉండదు. ఒక పౌరుణ్ణి సోమరిపోతుగా తయారు చేసే విధానం కంటే కూడా స్వయం అభివృద్ధి దిశగా వెళ్లే దిశగా బీజేపీ చాలా తన పరిపాలన ఫలాలని పథకాలను రూపొందిస్తున్నది. వృత్తి నైపుణ్యత పెంచుతున్నది, ఆ వృత్తిలో ఉపాధి కల్పిస్తున్నది. ఆ వృత్తికి సంబంధించిన ఏ కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి ప్రత్యేకమైన పథకాలు ఇస్తున్నాయి. అంతే తప్ప అందరూ ఉచితాలకు పరిమితం కాండి, మేమిచ్చే ఉచిత బియ్యం తినండి, మేమిచ్చే ఉచిత రేషన్ తీసుకోండి, లేదంటే గ్యాస్ తీసుకోండి, ఇవే ఇక్కడికే పరిమితం అయితే ఖచ్చితంగా ప్రజలు రేపు మొత్తం రాష్ట్రం అంతా కుప్పకూలిపోతుంది, ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది, మొత్తం స్వయం అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉండదు. సో ఆ రకంగా కాకుండా పూర్తి స్థాయిలో స్వయం అభివృద్ధి దిశగా భారత్ ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది, తెలంగాణ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో నైపుణ్యత అనేది చాలా ఇంపార్టెంట్. నైపుణ్యతకు ప్రియారిటీ ఇస్తుంది బీజేపీ. అట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా ప్రియారిటీ ఇస్తుంది బీజేపీ. అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించి మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలు కానీ, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలు కానీ, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కానీ, ఇవాళ మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీలు కానీ, ఈ వర్గాలకు సంబంధించి బీజేపీ తన యొక్క పథకాలు రూపొందించడంలో కానీ లేదా రాజకీయ అవకాశాలు ఇవ్వడంలో కానీ ముందంజలో కాంగ్రెస్ కంటే ఒక 100% ముందంజలో ఉంది. కాబట్టి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాలలో కాంగ్రెస్ తను ఇలా అధికారాన్ని సాధించుకుంటుంది. అందులో భాగంగానే మన మహారాష్ట్రను చూడాలి, అందులో భాగంగానే ఇవాళ మిగతా ఉప ఎన్నికల ఫలితాలను చూడాలి, అందులో భాగంగానే మనము ఇవాళ బీజేపీ పుంజుకోవడం చూడాలి తప్ప పూర్తి స్థాయిలో బీజేపీ మీద కొంత అంటే సెక్యులర్ భావం ఉన్నంత మాత్రాన ప్రజలందరూ అటువైపు పోతారు అనుకోవడం పొరపడేది. ఒక సెక్యులర్ భావం ఒకటే కడుపు నింపదు, పుచ్చిదారి కడుపు నింపాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో మనం సమూలమైన మార్పులు ఏ రకంగా రావాలో ఆ రకమైన దిశగా అంటే ప్రజలకు అవసరమైన ఎజెండాని తీసుకెళ్లడంలో ఇలా బీజేపీ సక్సెస్ అవుతుంది, కాంగ్రెస్ వైఫల్యం అవుతుంది. కాబట్టి మనము ఇవాళ మనకు కనబడుతున్న రిజల్ట్సే అందుకు నిదర్శనము. మీరు ఎంత ఈవీఎం ట్యాంపరింగ్ చేసేదని చెప్పినప్పటికీ కూడా అని దాని మీద ఎంత అపవాదులు వేసినప్పటికీ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో అది నిజమవుతుందని అయితే నేను అనుకోను. బట్ ప్రజలకు అవసరమైన ఎజెండా వైపు ఏ పార్టీ పోతుందో ఆ పార్టీలను ఆదరిస్తానడానికి మనకు మహారాష్ట్ర బెస్ట్ ఎగ్జాంపుల్. రానున్న రోజుల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా దక్షిణాది మీద పడుతుంది. ఇవాళ జమిలీ ఎన్నికలు కనుక ఒకవేళ వస్తే ఇదే ఎజెండాతో కనుక ఇట్లాగే పోగలిగితే మాత్రం బీజేపీని ఆపడం ఎవరి తరం కాదు. బీజేపీ జమిలీ ఎన్నికల్లో కూడా విజయాన్ని సాధించి తన అనుకున్న లక్ష్యం నెరవేర్చుకునే దిశగా వెళ్తుందని అనుకుంటున్నాను. రైట్. ఇక బీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే దేవి ప్రసాద్ గారు.